నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతి నమః. బహుళ షష్ఠి గురువారం, చిత్తా నక్షత్రం 1వ పాదము, వృద్ధి యోగము, వనజీకరణం. అలాగే రాశి చక్రము యందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది? మేషరాశి యందు గురువు ఉన్నాడు, కన్యారాశి యందు చంద్ర కేతువులు ఉన్నారు, ధనస్సు రాశి యందు బుధ కుజ శుక్రగ్రహములు ఉన్నాయి. అలాగే మకర రాశి యందు రవి సంచారం జరుగుతుంది. కుంభరాశి యందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది. మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది. దీనిని అనుసరించి గోచార ఫలితములను బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. గురుగారు, కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? బహుళ షష్ఠి గురువారం, చిత్తా నక్షత్రంతో మొదలైన కుంభరాశి యొక్క విధానాన్ని చేసుకుంటే కుంభరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. ఈ శని భగవానుడి మీద ఏ గ్రహము యొక్క దృష్టి లేదు, ఏ గ్రహము దృష్టి లేదు. శుభదాయకమైన ఫలితముల్లోనే ఉన్నాడు. అంటే శుభ ఫలితములు కుంభరాశి వారు పొందుతున్నారు. అయితే ఈ కుంభరాశి వారు దుడుకు స్వభావంగా మారిపోతారు ఈ నెలలో. ప్రతి చిన్నదానికి కోప్పడిపోవడం, ప్రతిదానికి ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువ వ్యవహారం చేయడము అనేది పొందుతారు. దాని వలన వచ్చే నష్టమా కష్టమా తర్వాత కదా. అయితే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి శుభ ఫలితములు ఏంటి వస్తున్నాయి అని ముందు చూపుకుందాం. అంటే నష్టం కన్నా ముందు శుభం ఎక్కువ కనపడుతుంది కాబట్టి శుభాన్ని చెప్పుకుందాం. నష్టాన్ని ఎందుకు చెప్పుకోవడం, కష్టాన్ని నష్టాన్ని కోరుకోవడానికి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల నుంచి 28 రోజులే కాదు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెల దాకా కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అనుకోని విధంగా ధన సహాయాలు అందుతాయి. వీళ్ళకి అనుకోని విధంగా ధన సహాయాలు అంతే. ఎలా అందుతాయా తెలీదు. ఏదో రకం నువ్వు చూసే వ్యాపారంలోనే కావచ్చు, లేదా ఇంకో రకంగా కావచ్చు, లేదా ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఈ రకంగా అనుకోని విధమైనటువంటి ధన సహాయాన్ని వీళ్ళు పొందగలుగుతున్నారు. అంటే ధన ఆదాయాన్ని సంపాదించబడుతున్నారు. ఎందుకంటే మకర కుంభ రాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు శని అని మకర రాశి వారికి నష్టదాయకమైన ఫలితములు వస్తున్నాయి, కుంభరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు వస్తున్నాయండి గురుగారు, ఇది ఎంతవరకు సాధ్యమో అని అడిగే క్వశ్చన్కి అనుమానాలు వస్తుంటాయి ఇక్కడ. కానీ అలా అని కాదు. అంటే ఏ గ్రహ దృష్టి ఈ యొక్క శని భగవానుడి మీద లేదు, శుభదాయకుడు అయ్యాడు. శని శుభ ఫలితాలు ఇస్తే ఏమవుతుంది? అత్యధిక స్థానంలో కూర్చోబెడతాడు. అదే తీవ్రమైన ఫలితాలు ఇస్తే నెట్టనలకు గంటేస్తాడు. అయితే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్నది. దాని వలన కొన్ని ఇబ్బందికరమైన ఏంటి వస్తున్నాయి? ఏలినాటి శని ప్రభావం వల్ల ఏ ఇబ్బందులు వస్తున్నాయి? కోపతాపాలు పెరిగిపోతున్నాయి, ఎక్కువగా ఒత్తిడి గురైపోతుంటారు. ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ కోపతాపాలకి, ఏలినాటి శనికి, ఈ ధన ఆదాయానికి సంబంధం లేదంటచ్చు. శుభ ఫలితాలను ఇవ్వాలి కదా. కాబట్టి ఏదో విధంగా ఫిబ్రవరి నెల నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ నుంచి మార్చి, ఏప్రిల్ దాకా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఏప్రిల్ నెలలో 13వ తారీఖు, ఏప్రిల్ నెలలో 13వ తారీఖు ఉగాది వెళ్ళిన 3 రోజులు, అప్పుడు కష్టదాయకమైన పరిస్థితిని ఈ యొక్క గ్రహం వారు పొందుతారు. అయితే ఈ లోపులోని వ్యాపారం, ఉద్యోగం, అలాగే లాభదాయకమైన వ్యవహారములు, ఈ యొక్క శ్రామికులు, వీళ్ళందరికీ కూడా ఇదే ఫలితాన్ని ఈ యొక్క మాసం అంతా కూడా పొందుతారు. ఆ తదుపరి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. అత్యధికమైన ఫలితములలో ఈ కుంభరాశి ఒకటి. అయితే కుంభరాశి వారు ఈ కోపతాపములు తగ్గించుకుని
శుభదాయకమైన ఫలితాలు పొందాలి అంటే వీళ్ళు చేయవలసిందంటే లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయాలి. లక్ష్మీనారాయణుల్ని, లక్ష్మి అంటే ఐశ్వర్యప్రధాని, నారాయణుడు అంటే విష్ణు జనార్దనుడు. లక్ష్మీనారాయణ యొక్క ప్రార్థనలు చేసుకుని లక్ష్మీనారాయణ గుడి ఎక్కడైతే ఉందో చూసుకుని దర్శనాలు చేసుకుని కొబ్బరికాయలు కొట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మీనారాయణుడికి అష్టదీపములు పెట్టవాలి. అష్టదీపములు అంటే 8 ప్రమిదలు పట్టుకెళ్ళాలి. 8 ప్రమిదల్లోని ఒక్కొక్క పువ్వొత్తి అని ఉంటుంది, కాడవత్తి కాదు, పువ్వొత్తి అంటారు. ఆ పువ్వొత్తిని 8 ప్రమిదల్లో పెట్టాలి. 8 ప్రమిదల్లోని కూడా ముందుగా నెయ్యి పోయాలి, ఆవు నెయ్యిని పోయాలి. ఆవు నెయ్యిని పోసి 8 ప్రమిదలు, అష్టదిక్కులు, అష్టదిక్పాలకులు, అష్ట విధానంగా 8 ఒత్తులు వెలిగించాలి. ఆ 8 ఒత్తులు గుడిలో, లక్ష్మీనారాయణ స్వామి గుడిలో కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ వెలిగించండి. వెలిగించి అక్కడ ఏదో ఒక అరటిపండో, ఒక కొబ్బరికాయో, లేకపోతే ఒక లడ్డుండో ఏదో ఒకటి అక్కడ పెట్టి నివేదన చెల్లించండి. అలాగే 11 సార్లు వెంకటేశ్వర స్వామి గుడిలో చేస్తే 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి. ఎప్పుడైతే ఇలా చేస్తారో ఈ కుంభరాశి వారికి అత్యధికమైన శుభ ఫలితాలే కాదు, ఇంకా అధికమైన ఫలితాలు పొందడంతో పాటు ఈ యొక్క కోపతాపములు కొన్ని ముందుగా మనం చెప్పుకున్న విధానాలు ఉన్నాయి కాబట్టి అవి తొలగిపోతాయి. అంత శుభదాయకమైన ఫలితాలు ఈ ఫిబ్రవరి నెలలో పొందగలరు. చిన్న సందేహం గురువుగారు, తిది వార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు. ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు, మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు? తిదివార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి? పంచాంగం, పంచ అంగములు. పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వారి పంచాంగాలన్నీ ఉంటాయి. ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగకరణాలు రాసేవారు. ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు, తిది వారము నక్షత్రమే రాస్తున్నారు, యోగం కరణం రాయట్లేదు. ఈ జాతకానికి తిదివార నక్షత్ర యోగకరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు. మనం గోచార ఫలితం చెప్తున్నాం, దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం. ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాల్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు. అది అందరికీ అనువదించాలి. నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి. అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగకరణాల పేర్లు చెబుతున్నాను. అంటే యోగాలు ఎన్ని? 27 యోగాలు ఉన్నాయి. కరణాలు ఎన్ని? 9 ఉన్నది. ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా అందంగా మాట్లాడతారు, అందంగా నవ్వేస్తారు, అందంగా కనపడతారు, అన్నీ బాగానే ఉన్నాయి, బుద్ధి వంకరే ఉంటుంది వాళ్ళకి. అది ఎలా తెలియాలి? ఈ యోగ కరణాల వల్ల తెలియాలి. యోగము కరణం వల్ల తెలుస్తుంది. శివయోగం ఉంటుంది, ఇంద్రయోగం ఉంటుంది. ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అందుకనే తిదివార నక్షత్ర యోగ కరణాలు అన్నారు. తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే, నక్షత్రం అంటే 27 నక్షత్రాలు అని అనుకుంటాం. కానీ 27 కాదు, 28 నక్షత్రాలు. పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం ఉంది. అభిజిత్ నక్షత్రాన్ని జ్యోతిష శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది. ఎందుకు తెప్పించబడింది ఇది? ఆ నక్షత్రం ఎవరిది అసలు? రావణ బ్రహ్మ కుమారుడిది, ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం. కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గురుగారు. అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి కారణం ఇదే. అయితే ఇంద్రజిత్తు జనన విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు, ఎంతో శివ పూజా ధరంధరుడు, ఎంతో యోగాన్ని సంపాదించినవాడు, ఎంతో జ్ఞాన సంపత్తి, సకల విద్యా ప్రావీణ్యుడు. సకల విద్య, జ్యోతిశాస్త్రం వచ్చు, వాస్తుశాస్త్రం వచ్చు, అతను రాని శాస్త్రం అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే. అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు. ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి. పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ, నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడిచి వెళ్ళివాడు, ఎక్కివాడు సింహాసనం మీద. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి
ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి, కుజుడు ఇక్కడ ఉండాలి, రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసేసి పెట్టాడు. ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు, మరణం రాదు. రాక్షస ఇది అయితే దేవతలందరూ సంహరించేస్తాడు. దేవతలందరినీ అంత మహావిష్ణువు అంతటి వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిస్తున్నాడు. ఇదంతా చూశారు. ముల్లోకాల దద్రిల్లిపోతున్నాయి. ఏంటి రాక్షసుడు మామూలుడు కదా, శక్తివంతుడు, ఈ రాశిచక్రాన్ని పెట్టాడు, భార్య ఏమో పురిటి నిప్పులు పడుతుంది, ఈ పురిటి నిప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు, అంతలా మారిపోతాడు, ఆయన జయించేవాడు ఎవరో లేరు, ఏం చెయ్యాలి అని ఆలోచించారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, మనవడా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా, పర్వాలేదు, రాశిచక్రం కూడా బాగా చేసావు, అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు. ఈయన సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడినా భార్య పురిటి నొప్పులు పడుతుంది కదా గదలు అలా పట్టుకొని అటు ఇటు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైగ చేశాడు నారదుడు. శనేశ్వరుడికి అర్థమైపోయింది ఓహో అని. అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు, ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు, కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు. అసలే కోపదారి, అందులో అసహనంలో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఏంట్రా కొరగా చూస్తున్నావు అని చెప్పి గదటి ఇలాగన్నాడు. ఇలాగన్నాడు అమ్మా అని చెప్పేసి కూజులు గంటేశాడు. కూజులు వెళ్ళిపోయి బుధుడి మీద పడిపోయాడు. గ్రహం మారిపోయింది. అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు. అభిజిత్తు నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది. కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి 27 నక్షత్రాలే జ్యోతిష్ శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అభిజిత్తుని ఎందుకు తొలగించారు. జ్యోతిష శాస్త్రంలో 12 రాసులు ఉంటాయి, 9 గ్రహములు ఉంటాయి. 12 రాసులు 9 గ్రహములు. రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే. అశ్వని భరణి కృత్తికా పాదో, అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము కలిపితే మేషరాశి. అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని? 9 పాదాలు కలిసాయి. 12 9 108. అంటే లెక్కను సరి చేయాలి. లెక్క సరి చేయకపోతే ఇది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు. నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి జ్యోతిష శాస్త్రాన్ని రచించారు. అభిజిత్తు నక్షత్రం ఉంటే చేస్తే రావణ బ్రహ్మ రాసిన జాతకాలు వస్తాయి. అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించమైంది. ఇక ఈ తిథివార నక్షత్ర యోగాల గురించి మనం చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి, చెడ్డ యోగం ఏంటి, అలాగే కరణములో మంచి కరణం ఏంటి, యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది. కింస్తుగ్న కరణం. కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం, అది 9వ కరణం. కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు. ఈ కింస్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది, ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు. పైకి అందంగా కనపడతారు. యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది. కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యోచన చేసుకుని చెప్పుకోవాలి. సరే, ఇంత చెప్పాం. ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది 100% ప్రజలకు పనిచేస్తుందా? పనిచేయదు. 100% పనిచేయదు. 60% మాత్రమే పనిచేస్తుంది. 40% మీ యొక్క జాతకం కుండలి, అంటే 3 రకముల కుండలని వీక్షణ చేయాలి. జన్మ కుండలి, అలాగే నవాంశ కుండలి, భావ కుండలి, ఇంకా చాలా కుండలు ఉంటాయి. అవన్నీ అక్కర్లేదు. ఈ 3 మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది.
అందుకని చెప్పి 60% తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను, నాడి అంటే బొటనవేలి ముద్రను, అలాగే ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు, వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం. కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.